शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधाप्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। नेट कालमानव विशेषाలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6 గంటల 16 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 43 నిమిషాలకు. తిథి ద్వాదశి సాయంకాలం 4 గంటల 17 నిమిషాల వరకు. నక్షత్రం ఉత్తర రాత్రి 3 గంటల 28 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 45 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషాల నుంచి 10 గంటల 51 నిమిషాల వరకు. మరల మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 26 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 6 గంటలకి. నేటి విశేషం ద్వాదశి, గురువారం, ప్రదోషం కూడా. ద్వాదశి కావడం వలన ఆహారంలో నూనె పదార్థాలు స్వీకరించకూడదు, వేడినీళ్ళు స్నానం చేయకూడదు, చన్నీళ్ళే స్నానం చేయాలి. ఆ తర్వాత తులసి దళాలు ఈరోజు కోసినవి కాకుండా గత రోజుల్లో కోసినటువంటి వాటిని వాడాలి. ఎందుకంటే ద్వాదశి నాడు తులసి దళం కోయకూడదు. అందుకని ఆ తులసి దళాలతో విష్ణుమూర్తికి పూజ చేసుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని జపించుకోవడం. అంతటి అవకాశం తక్కువగా ఉన్న పక్షంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని శంకరుడు చెప్పాడు కదా పార్వతికి. అందువలన శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం. ఆ తర్వాత నూనె పదార్థాలు లేకుండా భోజనం చేయడం. మనం ఎవరికైనా భోజనం ఏర్పాటు చేయడం, ఎందుకంటే ఉపవాసం ఉన్న తర్వాత మరుసటి రోజున ఉపవాసం అంగంగా వ్యక్తికి భోజనం పెట్టాలన్నమాట. ఆ విధంగా భోజనం ఏర్పాటు చేయడం, ఒక పూటే భోజనం చేయడం, పగటి వేళ నిద్రపోకపోవడం అనేటువంటివి ద్వాదశి వ్రతాంగాలు అవుతాయి. అదేవిధంగా మనకు గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడానికి ఉత్తమమైనటువంటి రోజు. వివేకం బాగా పెరుగుతుంది. లోకంలో జరిగే సంఘటనలన్నీ కూడా ఆ వ్యక్తికి గురుత్వాన్ని వహిస్తాయి. అంటే జ్ఞానాన్ని మనం ప్రకృతి నుంచే సంపాదించుకోవచ్చు అన్నమాట. ఇంకా విశేషించి ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలపు వేళ సూర్యాస్తమయం అయిన తర్వాత, ఆ సమయంలో మనకు సూర్యాస్తమయం తర్వాతనే శుభ సమయం కూడా వచ్చింది 6 గంటలకి. కాబట్టి ఆ అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం కాబట్టి ఆ సమయంలో చేసేటువంటివి చాలా ఉత్తమమైన అత్యధికమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ రోజున మనం ప్రదోష సమయంలో దక్షిణామూర్తిని, ఎందుకంటే గురువారం కూడా కాబట్టి దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. విద్యార్థులకు చదువు బాగా వస్తుంది, మేధాశక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, నూతన విషయాలు స్ఫురించేటువంటి ప్రజ్ఞాశక్తి పెరుగుతుంది. మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ అని దక్షిణామూర్తిని మనం ప్రార్థించేటప్పుడు మేధను ప్రజ్ఞను కూడా కోరుతూ ఉంటాం అన్నమాట. ఆ రెండు కూడా బాగా సిద్ధిస్తాయి, జ్ఞానం సిద్ధిస్తుంది. అటువంటి ఆ దక్షిణామూర్తిని ఆరాధించడం ద్వారా పెద్దవాళ్ళకి జ్ఞానం సిద్ధిస్తుంది, మోక్షోపయుక్తమైనది. విద్యార్థులకు విద్య బాగా సిద్ధిస్తుంది. అందువలన మనం దక్షిణామూర్తిని ఆరాధించుకోవడం చాలా శ్రేయస్కరం. నేటి ఆణిముత్యాలు. ఐహికమైన ఆశలకి అతీతంగా ఆలోచన చిగురించగలిగితే జీవన్ముక్తి మార్గం సుగమం అవుతుంది. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగితే కర్మావశేషాలని పూర్తిగా అనుభవించినట్లే.
ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ బహుళ ద్వాదశి. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణ పరమాత్మను ధ్యానం చేయటం చాలా విశేషవంతమైనటువంటి లక్షణం. కృష్ణ అనే పదంలో దాగిన పరమార్థం విశిష్టవంతమైంది. ఆ భగవానుడి యొక్క విశిష్టవంతమైనటువంటి లక్షణాలు చాలా గొప్పవిగా మనకు కనిపిస్తాయి. అందుకనే కృష్ణం వందే జగద్గురుం అన్నారు. ఆయన జగత్తంతటికీ కూడాను గురువు లాంటివాడు. ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందితే అన్నిటినీ కూడాను సాధిస్తాం కదా. అందుకే ఆయన సాక్షాత్తు పరమాత్మ అంతర్యామి స్వరూపంలో భాసిల్లుతూ ఉన్నాడు. అంతర్యామి స్వరూపంలో భాసిల్లేటువంటి పరమాత్మ స్వరూపుడు చెప్పినటువంటి విశిష్టవంతమైనటువంటి విశేషాంశాల్లో భగవద్గీత నేటికి కూడాను అందరికీ మార్గదర్శక సూత్ర ప్రాతిపదిక. భగవద్గీతలో చెప్పినటువంటి ఒక్కొక్క శ్లోకం వెనకాల ఒక్కొక్క అమృతతుల్యమైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా ఆలోచించి పరికించి మనం గనక పాటించినట్లయితే మన జీవితం సుసంపన్నమై విరాజిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన చేసినటువంటి చేష్టలు, కృష్ణ పరమాత్మ చిన్నతనం నుంచి కూడాను ఆయన మహిమల యొక్క సారాంశం విచిత్రాతి విచిత్రమైనటువంటి అపూర్వతత్వాన్ని మనకు ప్రసాదిస్తోంది. అందుచేత భాగవత పారాయణ వలన మానవుడు సర్వ విధములా కూడాను శాంతిని పుష్టిని పొంది తీరుతాడు అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. విరధుడయ్యున్న భాస్కర పుత్రునాజిలో నరునిచే చంపింప న్యాయమగునే. ధర్మజుచే అసత్యపు పల్కు పల్కించి గురుని తుంపించుట గొప్పదనమే. గంగాకుమారు శిఖండి యుద్ధమున పడగుల్పచూచుట పౌరుషంబే. మారుతిచే అధర్మముగా సుయోధను తొడలు దున్మించుట దొడ్డతనమే. ఇట్టి పుణ్యుండవన్న నీ గుట్టుగన్న భావజ విలాస హంసలదీ వివాస. లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవ. ఓ హంసలదేవి వేణుగోపాలస్వామి, విరధుడయ్యున్న భాస్కర పుత్రునాజిలో నరునిచే చంపింప న్యాయమగునే. ఆ కర్ణుడు అర్జునుడితో యుద్ధం చేస్తూ కురుక్షేత్రంలో రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు ఏ ఆయుధాలు ధరించకుండా ఆ రథచక్రాన్ని పైకి ఎత్తుతున్నప్పుడు అర్జునుడికి చెప్పి బాణాలు వేయించి ఆ కర్ణుణ్ణి చంపించావు కదా నువ్వు. ఇది ఏమన్నా న్యాయంటయ్యా? ఇదా నువ్వు చేసే న్యాయం? ధర్మజుచే అసత్యపు పల్కు పల్కించి గురుని తుంపించుట గొప్పదనమే. అశ్వత్థామ చనిపోయాడు అని ధర్మరాజు చేత నువ్వు అబద్ధం ఆడించావు. ఆ తరువాత అశ్వత్థామ అనే పేరు కలిగిన ఏనుగు చనిపోయింది అని మెల్లగా ఎవరికీ వినిపించకుండా అనిపించావు. అంటే అసత్యం ఆడించి అసత్యం ఆడించనట్టుగా దోషం లేకుండా మళ్ళీ మెల్లగా ఏనుగు అశ్వత్థామ అనే పేరు కలిగిన ఏనుగు చనిపోయింది అని మళ్ళీ ధర్మరాజు చేత చెప్పించావు. ఇది ధర్మసూక్ష్మం అన్నావు. ఇలా చెప్పి గురువుగారినే చంపేసేలాగా చేశావయ్యా. ఇదేమన్నా గొప్పదనమా? అబద్ధమాడని ధర్మరాజు చేత అబద్ధమాడించి దాంట్లో మళ్ళీ ధర్మసూక్ష్మాలని చెప్పి గురువుగారిని చంపించేలా చేశావు. ఇదేనా నీకు తెలిసిన ధర్మం?
గంగాకుమారు శిఖండి యుద్ధమున పడగూల్పచూచుట పౌరుషంబే. భీష్ముణ్ణి ఎదిరించలేక శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడు శిఖండితో యుద్ధం చేయకుండా ఆగిపోయినటువంటి సమయంలో ఆ భీష్ముడిపైకి బాణాలు వేసి ఆయనను చంపేలాగా చేశావు. అర్జునుడు అలా శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడిని సంహరించాడయ్యా. ఇదేమైనా మర్యాదగా ఉన్నదా? ఇది ధర్మమా? మారుతిచే అధర్మముగా సుయోధను తొడలు తున్మించుట దొడ్డతనమే. ఇక భీముడి చేత దుర్యోధనుడి తొడల మీద గదతో కొట్టించి చంపించావు నువ్వు. గదాయుద్ధంలో బొడ్డుకి క్రింద ప్రాంతంలో కొట్టడం అనేది నిషేధం. అది ఒక నియమం గదాయుద్ధంలో. ఆ నియమాన్ని ఉల్లంఘించి దుర్యోధనుడి తొడల మీద గదతో కొట్టి చంపేలాగా చేశావు కదా. నువ్వే చెప్పావు తొడల మీద కొట్టమని సైగ చేసి. ఇదేమన్నా ధర్మమా? ఇట్టి పుణ్యుండవన్న నీ గుట్టు కన్నా. నువ్వు ఎంత గొప్ప పుణ్యశాలివో, నువ్వు చేసినటువంటి మహాకార్యాలన్నీ కూడా నేను తెలుసుకున్నానయ్యా అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలను నిందాస్తుతితో వర్ణిస్తూ ప్రస్తుతిస్తూ అద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు కాసుల పురుషోత్తమ కవి హంసలదీవి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. లోకంలో ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది తెలియనిది ఉన్నా అది చెప్పేటటువంటి వాడు పరమశివుడే. సమస్త విద్యలు ఆయన నుండే వస్తాయి. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంది వేదం. సమస్త విద్యలకు ఆలవాలమై ఉంటాడు ఆయన. ఆయనకి తెలియని విద్య అంటూ లోకంలో ఏదీ ఉండదు. ఆఖరికి లోకంలో ప్రాయశ్చిత్త కర్మల్ని ప్రవేశపెట్టిన వాడు కూడా ఆయనే. ప్రాయశ్చిత్త కర్మ అంటే చెయ్యకూడని తప్పోటి చేశారనుకోండి, అది పోగొట్టుకోవాలంటే ఓ కర్మ చెయ్యాలి, దాన్ని ప్రాయశ్చిత్త కర్మ అంటారు. ఆయన చేతిలో మంచం కోడోటి పట్టుకుని నించుంటాడు పరమశివుడు. ఆయన చేతిలో ఉండేటటువంటి వాటిల్లో ఖట్వాంగి అంటారు. మంచం కోడోటి పట్టుకుని నించుంటూ ఉంటాడు ఒక్కొక్క రూపంలో. మంచం కోడు ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? ఒకానొకప్పుడు బ్రహ్మగారు తనకి 5 తలకాయలు ఉన్నాయని గర్విస్తే ఓ తలకాయ గిల్లేశాడు. గిల్లేస్తుంటే మిగిలిన తలకాయ మీద ఇలా చెయ్యి పెట్టి గిల్లబోతుంటే పార్వతీదేవి యొక్క అభయహిస్తం కింద 4 తలకాయలు పెట్టి, అమ్మా నీ చెయ్యి తామర పువ్వులా ఉంటుంది, నేను తామర పువ్వులోంచి పుట్టాను, మన ఇద్దరికీ బంధుత్వం ఉంది, నా 4 తలకాయలు కాపాడన్నాడు బ్రహ్మగారు. అమ్మవారు చెయ్యడ్డు పెడితే అప్పటి నుంచి బ్రహ్మగారికి 4 తలకాయలే. లేకపోతే శివుళ్ళు 5 తలకాయలు ఉండవలసింది ఆయనకు కూడాను. ఓ తలకాయ గిల్లేశాడు. ఓ తలకాయ పరమశివుడు బ్రహ్మగారి యొక్క శిరముల నుండి గిల్లేస్తే బ్రాహ్మణుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చేశాడు కాబట్టి, ఓ శిరస్సు గిల్లాడు కాబట్టి ఆయనకి ఏ దోషం రాకపోయినా ఆయనకేం దోషం అంటదు. కానీ లోకం అటువంటి తప్పు పని చేస్తే ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పడం కోసం ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని ఎప్పుడూ శరీరాన్ని భూమి మీద పడుకోబెట్టకూడదంటే కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చెయ్యకుండా 100 సంవత్సరముల పాటు భూమండలమంతా తిరుగుతూ ఇళ్ల ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని భిక్షాటన చేసి అన్నం తిని చేతిలో మంచం కోడు పట్టుకుని ఉండాలి. ఉంటే ఆ దోషం పోతుంది. తనకి ఏ దోషం రాదని తనకి తెలిసినా లోకం అలాంటి తప్పు చెయ్యకూడదని బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లినందుకు కానీ చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు ఆయన. ప్రాయశ్చిత్త కర్మల నుండి సమస్త శాస్త్రములను సమస్త విద్యను ఈ లోకమునందు ప్రవర్తింపచేసినటువంటి వాడు పరమశివుడే. కాబట్టి అంతటి మహానుభావుడు కనుక ఆయన ఉపనిషత్తుల యొక్క చివరి భాగమునందు ప్రవర్తిస్తుంటాడు. అందుకే ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలన్నా ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్చుకోవాలి. అందుకే ఆయన అనుగ్రహం కలిగితే ఏమవుతుంది అంటే జీర్ణమైపోయే లక్షణం పోతుంది. అంటే ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. ఈసారి పుట్టాడు కాబట్టి శరీరానికి ఇదే చిట్ట చివరి చావు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఇక పుట్టడు కాబట్టి చావు లేదు, శివుని యందు ఐక్యమవుతాడు.
అటువంటి జ్ఞానమును ఇవ్వగలిగిన వాడెవరో వాడు వేదముల యొక్క చివరి భాగముల యందు ఉన్నటువంటి ఉపనిషత్తుల యందు విహారము చేస్తూ ఉంటాడు. అందుకని సకలాంనాయాంత సంచారిణి సాయం తాండవ సంభ్రమాయ, సాయంకాలం అయ్యేటప్పటికి మంచి ఉత్సాహంగా బయలుదేరతాట. సంభ్రమాయ, ఇంకా ఎంత సంతోషంగా బయలుదేరతాడోట. దేనికి? తాండవ సంభ్రమాయ, తాండవం చేస్తాడు. ఆ తాండవం చెయ్యడం అంటే ప్రదోష వేళలో సాయం సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది, చంద్రోదయం అవుతూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఎర్రటి కాంతి వస్తుంది. అప్పుడే యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ అర్ఘ్యం విడిచిపెట్టాలి. అటువంటి సాయంకాలం సంధ్యావందనంలో మీరు గాయత్రి చేశారా చేయలేదా అన్నదానికన్నా అర్ఘ్యం విడిచిపెట్టారా లేదా ప్రధానం. అర్ఘ్యం విడిచిపెట్టి తీరాలి. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు సాయం తాండవ సంభ్రమాయ, సాయంకాలం తాండవం చేయడంలో సంభ్రమాయ పరమ సంతోషంగా ఉంటాడు. ఆ సమయంలో దేవతలందరూ కైలాస పర్వతం మీదకి ఎడతారు. ప్రదోష వేళలో దేవాలయాలకు వెళ్ళినా దేవతల యొక్క తేజస్సులన్నీ కూడా కైలాసాన్ని చేరుతాయి. ఒక్క శివాలయంలోనే ప్రదోష వేళలో దర్శనం. మళ్ళీ విష్ణు స్వరూపాలతో నరసింహస్వామి దేవాలయాన్ని ఎప్పుడైనా దర్శనం చేయొచ్చు. షట్కాలముల యందు శివదర్శనం ఉన్నట్టే షట్కాలముల యందు నరసింహస్వామి దర్శనం ఉంది. కాబట్టి సాయం తాండవ సంభ్రమాయ జటిని, ఆయన తాండవం చేస్తుంటే దేవతలందరూ తలకొక వాద్యం రోగిస్తూ ఉంటారు. ఎవరూ ఖాళీగా కూర్చోరు. ఖాళీగా కూర్చునేటటువంటి వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకడు పతంజలి, ఒకడు వ్యాఘ్రపాదుడు. వీళ్ళిద్దరిలో పతంజలి కింద పాము రూపంలో ఉండి పైన తలకాయ ఉంటుంది. వ్యాఘ్రపాదుడికి కింద పులి శరీరం ఉండి పైన తలకాయ ఉంటుంది. వీళ్ళిద్దరూ చూస్తూ తాండవాన్ని తప్ప వాళ్ళేం వాద్యం చేయరు. పులి పాము కాబట్టి ఈ రెండూ కూడా చూస్తాయి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పులి పరమక్రౌర్యముతో కూడుకున్నటువంటి జంతువు, క్రూరత్వానికి ప్రతీక. పాము అంతమందిని చూసినా దాన్ని చూసినా అది ఊరుకోదు పైకి పడగట్టి ఉన్నప్పుడు. అటువంటి పాము, అటువంటి పులి కూడా పరమశివుడు తాండవం చేస్తుంటే తల తిప్పకుండా అలా చూస్తూ ఉండిపోతాయి. తమలో ఉన్నటువంటి ఆ పౌరుషభావాల్ని కూడా విడిచిపెట్టేస్తాయి. అయితే చిత్రం ఏమిటంటే, ఆయన ఆదిశేషుడు పతంజలిగా వచ్చి చూస్తున్నాడు. చూస్తుంటే విఘ్నేశ్వరుడు హాస్యమాడాడు. మేమందరం తలకోవాద్యం రోగిస్తాను, నువ్వేం చేస్తావు? తాండవం చూడడం తప్ప నువ్వేం చేయలేవు, పాము నువ్వేం చేస్తావు అన్నాడు. ఆయన అన్నాడు, నేనేమీ చేయలేనన్నావు అని కదూ ఇలా తలెత్తి మాట్లాడావు. అందుకే నేను తలకట్లకి దీర్ఘం లేకుండా, అంటే సాగదీసి మాట్లాడాడండి, అహంకారంతో అంటారు కదా, దీర్ఘం లేకుండా కేవలం హ్రస్వంతో తలకట్లు మాత్రమే అక్షరాలు ఉండేటట్టుగా తాండవాన్ని వర్ణిస్తానని ఒక స్తోత్రం చేశాడు. అందులో దీర్ఘాక్షరం ఉండదు, మొత్తం స్తోత్రం అంతా ఒక్క తలకట్లతోటే ఉంటుంది అంతే. అని మీ అందరూ వాద్యాలు మ్రోగిస్తారు, నేనేం చేస్తానో తెలుసా? పరమేశ్వరుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన కాలికి అంది అవుతానని ఎగిరి వెళ్ళి పరమశివుడు పాదాన్ని చుట్టుకున్నాడు. చుట్టుకుంటే 1000 తలలు ఉన్నటువంటి శేషుడు పరమశివుడు చేస్తున్నటువంటి తాండవం యొక్క వేగానికి తట్టుకోలేక తలలు ఇలా ఊగిపోతుంటే ఆ తాండవంలోనే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే కాలు ఇలా పైకెత్తి ఒక్క క్షణం ఆపుతాడు. ఆపినప్పుట 1000 తలలు ఒక్కసారి దగ్గరికి తెచ్చుకుని దిద్దుకుని అమ్మయ్యా అని ఊపిరి తీసుకుంటాడు శేషుడు. మళ్ళీ తాండవం చేస్తాడు. తాండవం అంటే మామూలు తాండవం అనుకుంటారేమో, అదేదో నృత్యంలా ఉండదు. ఆయన తాండవం చేయడం అంటే దాని వేగాన్ని అనుసరించడం అంత కష్టం. వాద్యం రోగించడం ఎంత వేగంతో ఉంటుందంటే, అందుకని జటిని పక్కన పడుతుంది శంకరాచార్యుల వారికి. ఆయన దర్శనం చేస్తూ ఇచ్చిన శ్లోకాలు పెద్ద పెద్ద జటలతో ఉంటాడు. ఆ జటలతో ఉండి తాండవం చేస్తూ తల ఇలా విసురుతాడు. విసిరినప్పుడు జుత్తంతా ఇలా పెడుతుంది. ఇలా విసిరినప్పుడు మళ్ళీ ఇలా అంటాడు. అన్నప్పుడు ఇటు ఈ జుత్తు మళ్ళీ ఇటు రావాలి కదా, ఇటు జుత్తు ఇటు రాకముందు ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు తిప్పుకుంటాడు. ఇది ఇటు ఎగురుతుంది, ఇది ఇటు ఎగురుతుంది. ఎవరికైనా తలకాయ ఇలా తిప్పితే జుత్తంతా ఇటు వస్తుంది, ఇలా తిప్పితే జుత్తంతా అటు ఎడుతుంది. ఏదో పెద్ద జులపాలు జుత్తు ఉంటే అలా కావాలని జుత్తు మీద పడిపోవాలని పరిగెత్తి బంతులు ఇసిరేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలా జుత్తు ఏదో ఓ పక్కకి పోతుంది అటో ఇటో. పరమశివుడికి అలా కాదు, ఎంత వేగంగా తల తిప్పుతాడంటే ఆయన జుత్తు ఇటుది ఇటు ఇలా ఎగురుతూ ఉంటుంది, ఇటుది ఇలా ఎగురుతూ ఉంటుంది.
మధ్యలో తల ఒక్క క్షణం నిలబెట్టి నవ్వుతాడు. అంత వేగంగా కదులుతున్నాడని ఏదో ఉత్కంఠతో బిగిసిపో ఉండడు, చక్కటి చిరునవ్వుతో ఉంటుంది. అందుకే అంత వేగంగా తాండవం చేస్తాడు. ఆ తాండవం చేస్తున్నప్పుడు మృదంగం వాయిస్తూ కదులుతాడు, ఓ చేతిలో అగ్నిగుండాన్ని పట్టుకుని, ఓ కాలు పైకెత్తి నించుని, ఓ కాలు కింద ఆ అజ్ఞానం అనేటటువంటి రాక్షసుండి తొక్కి పడతాడు. నటరాజమూర్తి అద్భుతం అసలు. అటువంటి నటరాజస్వామి వారి యొక్క తాండవం సాయంకాలం వేళ జరుగుతుంది. ప్రదోష వేళ సాయం సంధ్య పరమశివుని యొక్క విహారకాలం. ఆయన తాండవం ప్రారంభం చేసే ముందు ఒక్కసారి భూమండలం మించి వెడతట్ట. వెళ్ళినప్పుడు ఆయన భూమండలం మీద దిగేటటువంటి ఏకైక క్షేత్రంగా చెప్పబడేది శ్రీశైలం. శ్రీశైలంలో దిగుతాడు నందివాహనారూఢుడై అంటారు. ప్రదోష వేళలో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉన్న వాళ్ళని చూసి పరమ ప్రీతి పొందుతాడు. కాబట్టి ప్రదోష వేళ కేవలము భగవత్ చింతనకు మాత్రమే సంబంధించిన సమయం తప్ప ప్రదోష వేళలో ఏ అన్యమైనటువంటి విషయముల యొక్క స్పర్శ పనికిరాదు. కాబట్టి ఆయన అటువంటి అద్భుతమైనటువంటి తాండవం చేస్తాడు. ఆ తాండవాన్ని చూడాలని ముచ్చటపడిపోతారట అందరూ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. శ్రీ శుకమునింద్రుడు ఇలా చెప్పసాగాడు, ఓ మహారాజా, మానవుడికి దేవతల ఆయుష్నా కూడా భగవంతుడి యొక్క మాయాశక్తిలోని గుణాల మహిమను, దాని పరిధిని అతడు వాక్కుతో వర్ణించలేడు, మనస్సుతో ఊహించటానికైనా సమర్థుడు కాడు. ఇది సత్యం. కనుకనే నేను భూగోళం యొక్క వివిధ భాగాల పేర్లను, రూపాలను, పరిమాణాలను, వాటి లక్షణాలలో ప్రధానమైన వాటిని అంత మాత్రమే వివరించి చెప్తాను. మనం నివసిస్తున్న ఈ జంబూద్వీపము భూమండలం అనే కమల కోశాల లోపలి కోశం. ఈ ద్వీపము 1,00,000 యోజనాల విస్తీర్ణం కలది. తామరాకులాగా సమంగా గుండ్రంగా ఉంది. దీని యందు 9,000 యోజనాల పొడవు గల అవాంతర ఖండాలు, 9 వర్షములు ఉన్నాయి. నీటి సరిహద్దులను పర్వతాలు చక్కగా విభాగం చేస్తున్నాయి. అంటే వీటి యొక్క సరిహద్దులను నీటితో ఉన్నా చెప్పచ్చు. దీనిల యొక్క సరిహద్దులు ఎట్లా చెప్తున్నాయంటే పర్వతాలు చక్కగా విభాగం చేస్తున్నాయి. వీటి మధ్యలో ఇలావృతం అనే ద్వీపం ఉంది. దాని మధ్యలో బంగారుమయమైన మేరు పర్వతం ఉంది. అది కుల పర్వతాలలో శ్రేష్టమైన పర్వతం. ఆ మేరు పర్వతము జంబూద్వీపం యొక్క పొడవుతో సమానమైన ఎత్తు సుమారు 1,00,000 యోజనాలు కలిగి ఉంది. అది భూమండలమనే అనేటువంటి కమలానికి దుద్దులాగా ఉంది. దాని శిఖర భాగం 32,000 యోజనాలు కలిగి ఉంది. దాని పాదమూలం 16,000 యోజనాలు కలిగి ఉంది. భూమి లోపల ప్రవేశించిన దాని భాగం 16,000 యోజనాల పొడవు కలిగి ఉంది. ఇలావృత ద్వీపానికి ఉత్తర దిక్కు వైపు రమ్యక, హిరణ్మయ, కురు ద్వీపాలు వరుసగా ఉన్నాయి. వాటికి క్రమంగా నీలము, శ్వేతము, శృంగవంతము అనే పర్వతాలు సరిహద్దుల్లాగా ఉన్నాయి. ఈ పర్వతాలు తూర్పు నుండి పడమర దిక్కుకు 2 వైపులా 2,000 యోజనాల వెడల్పుతో ఉప్పు సముద్రం వరకు విస్తరించి ఉన్నాయి. వాటి పొడవు మాత్రము నీలం కంటే శ్వేతము, శ్వేతం కంటే శృంగవంతము 10 రెట్ల కన్నా కొద్దిగా తగ్గిన కొలత కలిగి ఉన్నాయి. మూటిటి ఎత్తు మాత్రం సమానంగా ఉంది. ఆ 3 ఎత్తు మాత్రం సమానంగా ఉంది. ఇదే విధంగా ఇలా ద్వీపానికి దక్షిణ దిక్కు వైపు హరిద్వీపము, కింపురుష ద్వీపము, భారత ద్వీపము ఉన్నాయి.
వీటికి సరిహద్దుల్లాగా నిషధము, హేమకూటము, హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాలు కూడా నీల పర్వతము మొదలైన పర్వతాల్లాగా తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి 10,000 యోజనాల ఎత్తు కలిగి ఉన్నాయి. ఇక ఇలా ద్వీపానికి పడమర దిక్కులో మాల్యవంతము, తూర్పు దిక్కులో గంధమాదన పర్వతాలు ఉన్నాయి. ఇవి 2,000 యోజనాల పొడవు కలిగి ఉన్నాయి. క్రమంగా ఉత్తరాన గల నీల పర్వతం వరకు, దక్షిణాన నిషధ పర్వతం వరకు వ్యాపించి ఉన్నాయి. ఇవి క్రమంగా కేతుమాల, భద్రాశ్వ ద్వీపాల యొక్క హద్దులను నిర్ధరిస్తున్నాయి. అంతేకాదు మేరు పర్వతానికి ఆధారంగా 4 దిక్కుల్లోనూ 4 పర్వతాలు ఉన్నాయి. మందర పర్వతము, మేరుమందర పర్వతము, సుపార్శ్వ పర్వతము, కుముద పర్వతములనే ఆ 4 ఈశ్వరుడి చేత నిర్మించబడ్డాయి. అవి 10,000 యోజనాలు పొడవు, అంతే ఎత్తు కలిగి సమానంగా ఉన్నాయి. ఆ 4 పర్వతాలపైన మామిడి, నెరేడు, కడిమి, మర్రి అనే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అవి పర్వతాలపైన గల జెండాలలాగా ఉన్నాయి. 11,000 యోజనాల ఎత్తుతోనూ అంతే దూరం వ్యాపించి ఉన్న పొడవాటి కొమ్మలతోనూ ఉన్నాయి. అవన్నీ 100 యోజనాలు చుట్టూ కొలత కలిగి ఉన్నాయి. అంత పెద్దవి. ఆ 4 పర్వతాలపైన 4 సరస్సులు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క సరస్సు పాలు, తేనె, చెరుకు రసం, తీయని నీటితో నిండి ఉన్నాయి. ఆ సరస్సులను గంధర్వులు మొదలైన ఉపదేవతల గణాలు సేవిస్తూ ఉంటారు. అలా సేవించటంతో వారికి యోగ సిద్ధులు సహజంగానే లభించాయి కూడా. ఆ 4 సరస్సులతో పాటుగా నందనము, చైత్రరథము, వైభ్రాజకము, పర్వతోభద్రము అనేటువంటి 4 దేవతల ఉద్యాన వనాలు ఉన్నాయి. అంటే సర్వతోభద్రము, దాన్ని పర్వతోభద్రం కూడా అంటారు, సర్వతోభద్రం. గొప్ప గొప్ప దేవతలు ఆ ఉద్యానవనాలలో గుంపులు గుంపులుగా విహరిస్తూ ఉంటారు. గంధర్వులు మొదలైన ఉపదేవతల సమూహము ఆ గొప్ప దేవతల మహిమను కీర్తిస్తూ ఉంటారు. ప్రధానమైన ఈ 4 పర్వతాలలో మందర పర్వతం పైన ఒక మామిడి చెట్టు ఉంది. అది 1100 యోజనాల ఎత్తు కలిగి ఉంది. ఈ మామిడి చెట్టు దేవలోకంలో పుట్టింది. దాని యొక్క చిటారు కొమ్మ నుండి పర్వత శిఖరాలంత పెద్ద పళ్ళు రాలిపడుతూ ఉంటాయి. ఎప్పుడప్పుడు వాటి నుంచి రుచి అమృతంలాగా ఉంటుంది. వాళ్ళ పండ్ల రుచి. ఆ పళ్ళు క్రింద పడి అంత అద్భుతంగా ఉంటాయి. ఆ పళ్ళు క్రింద పడి పగులుతాయి. అప్పుడు వాటి నుండి సహజమైన సువాసనలు వెదజల్లుతూ తీయనైన ఎర్రని రసం ధారగా ప్రవహిస్తుంది. ఇది ఇతర సుగంధాలతో కలిసి నదిలాగా ప్రవహిస్తుంది. ఆ నదియే అరుణోదము అని ప్రసిద్ధి చెందింది. శిఖరం నుండి క్రిందకు, అంటే ఇది మందర పర్వత శిఖరం నుండి క్రిందకు జూలువారుతూ ఇలా వర్షానికి తూర్పు వైపున ప్రవహిస్తూ ఉంటుంది. పార్వతీదేవి చెలికత్తెలైనటువంటి యక్ష స్త్రీలు ఆ నదీ జలాలను సేవిస్తూ ఉంటారు. ఇలా సేవించటం వల్ల వారి శరీర భాగాలు సుగంధంతో నిండి ఉంటాయి. అప్పుడు వారి మీదుగా ప్రసరించే గాలి వారి సుగంధ పరిమళాన్ని ఆ చుట్టుప్రక్కల 10 యోజనాల వరకు వ్యాపించేటట్లు చేస్తుంది. అదేవిధంగా మేరు మందర పర్వతం మీద నేరేడు పళ్ళు పడుతూ ఉంటాయి. ఆ పళ్ళు సూక్ష్మమైన గింజను కలిగి ఉంటాయి.
కానీ ఆ పళ్ళు ఏనుగంత ఆకారాన్ని కలిగి ఉంటాయి. పెద్ద ఎత్తు నుండి క్రిందకు పడటంతో అవి పగులుతాయి. వాటి యొక్క రసం నదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదియే జంబూ నదిగా ప్రసిద్ధి చెందింది. ఆ జంబూ నది 10,000 యోజనాల ఎత్తుగల శిఖరం నుండి జూలు వారి బొంపే పడుతూ ఉంటుంది. ఇది ఇలావృత వర్షానికి దక్షిణ వైపున ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీ తీరాల యొక్క 2 ఒడ్డుల యందు గల మట్టి నీటితో తడిపి గాలిని అంటే తడిసి గాలికి ఎండకు ఎండుతూ ఉంటుంది. దానికి రసాయన చర్య జరిగి జంబూ నదమని, అది ఎల్లప్పుడూ దేవతాగణాలకు ఆభరణంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ బంగారం దేవతలు, గంధర్వులు మొదలైన వారు తమ భార్యలతో కలిసి కిరీటము, కంకణము, మొలత్రాడు మొదలైన ఆభరణాల రూపంలో ఆ బంగారాన్ని ధరిస్తూ ఉంటారు. ప్రసిద్ధమైన 4 పర్వతాల్లో 3వది సుపార్శ్వ పర్వతం. దానిపై ఒక పెద్ద కడిమి చెట్టు దృఢంగా ఉంది. ఇటనే వెళుతున్నాం ముందుకి. త్రివిక్రమాయ నమః.